ఒక్క చిన్న ప్రశ్న. నిన్న ఒక వ్యక్తి మీ గురించి 10 మంచి మాటలు చెప్పాడు. కానీ ఇంకొక వ్యక్తి ఒక నెగిటివ్ మాట అన్నాడు. రాత్రి పడుకునే ముందు మీ బ్రెయిన్ ఏ మాట గురించి ఆలోచిస్తుంది? ఆ 10 మంచి మాటల గురించా? కాదు, ఆ ఒక్క నెగిటివ్ మాట గురించే. ఎందుకంటే పాజిటివ్ థాట్స్ కంటే నెగటివ్ థాట్స్ని గుర్తుపెట్టుకునేలా మన బ్రెయిన్ డిజైన్ అయ్యింది. కానీ ఎందుకు? ఈ విషయం అర్థమైతే మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఎందుకు రిపీట్ అవుతాయో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వేల సంవత్సరాల క్రితం మన యాన్సిస్టర్స్ అడవుల్లో జీవించినప్పుడు వాళ్ళ బ్రెయిన్కి ఒకే ఒక ప్రయారిటీ ఉండేది: సర్వైవల్. అందమైన పువ్వును మర్చిపోతే పెద్ద ప్రాబ్లం లేదు, మంచి ఫుడ్ దొరికిన ప్లేస్ని మర్చిపోయినా మరోసారి వెతుక్కోవచ్చు. కానీ ఒక్కసారి టైగర్ కనిపించిన ప్లేస్ని మర్చిపోతే ప్రాణం పోవచ్చు. అందుకే మన బ్రెయిన్ ఒక ఇంపార్టెంట్ రూల్ నేర్చుకుంది: గుడ్ థింగ్స్ని గుర్తుపెట్టుకోవడం కంటే డేంజరస్ థింగ్స్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. అదే సిస్టమ్ ఇప్పటికీ మన బ్రెయిన్లో పనిచేస్తోంది. టైగర్ లేదు, ఫారెస్ట్ లేదు, కానీ థ్రెట్స్ మారిపోయాయి. ఒక్క నెగిటివ్ కామెంట్, ఒక్క ఫెయిల్యూర్, ఒక్క ఇన్సల్ట్ అండ్ ఒక్క రిజెక్షన్, మన బ్రెయిన్ వాటిని థ్రెట్స్ లాగా ట్రీట్ చేస్తుంది. సైకాలజీలో ఈ టెండెన్సీని నెగిటివిటీ బయాస్ అంటారు. అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మన అటెన్షన్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తోంది, మన మెమరీలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. అందుకే 100 కామెంట్స్లో 99 పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఒక్క నెగిటివ్ కామెంట్ కనిపిస్తే మన బ్రెయిన్ అక్కడే స్టక్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు మన బ్రెయిన్ దాన్ని కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, దాని గురించి మళ్ళీ మళ్ళీ థింక్ చేస్తుంది. అంటే అతను అలా ఎందుకు అన్నాడు, నేను అలా ఎందుకు చేశాను, అప్పుడు నేను ఇలా చేసి ఉంటే, మళ్ళీ అలా జరిగితే, ఇలా ఈ రిపీటెడ్ థింకింగ్నే రూమినేషన్ అంటారు. ప్రాబ్లం ఏంటంటే మీ బ్రెయిన్ ఒక నెగిటివ్ ఈవెంట్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంది, కానీ రూమినేషన్ వల్ల అదే ఈవెంట్ మీ మైండ్లో 20 సార్లు 50 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈవెంట్ ఒక్కసారి జరిగింది, కానీ పెయిన్ మాత్రం రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి: ప్రతి థాట్ నిజం కాదు. మీ బ్రెయిన్ ఒక థాట్ని రిపీట్ చేస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్ అని కాదు, అది నిజమని కూడా కాదు. కొన్నిసార్లు మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి పాసిబుల్ డేంజర్స్ని ఇమాజిన్ చేస్తుంది. అంటే నేను ఫెయిల్ అయితే, పీపుల్ నన్ను జడ్జ్ చేస్తే, నా ఫ్యూచర్ ఏమవుతుంది, నేను సరిపోకపోతే. ఇవి ప్రిడిక్షన్స్ మాత్రమే, ఫ్యాక్ట్స్ కాదు. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే థాట్ని ఫ్యాక్ట్గా బిలీవ్ చేయడం. ఇక్కడే ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. అయితే నెగిటివ్ థాట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ వన్, థాట్ని స్టాప్ చేయడానికి ట్రై చేయకండి, అబ్జర్వ్ చేయండి. నాకు నెగిటివ్ థాట్ వస్తోంది అని అనుకోవడం కంటే నా బ్రెయిన్ ఇప్పుడు ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేస్తోంది అని అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న డిస్టెన్స్ మీ థాట్ పవర్ని తగ్గిస్తుంది. రెండవది, ఎవిడెన్స్ అడగండి. నేను ఫెయిల్ అవుతాను అని ఆలోచన వచ్చినప్పుడు నిజంగా దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడగండి. అందరూ నన్ను జడ్జ్ చేస్తున్నారు అని ఆలోచన వచ్చినప్పుడు నిజంగా అందరూ, లేక నా బ్రెయిన్ వర్స్ట్ కేస్ సినారియో క్రియేట్ చేస్తుందా అని అడగండి. థాట్ని క్వశ్చన్ చేసినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్ థింకింగ్ నుండి లాజికల్ థింకింగ్కి షిఫ్ట్ అవుతుంది. మూడవది, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని డెలిబరేట్లీ నోటీస్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఆటోమేటికలీ రిజిస్టర్ అవుతాయి. పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని మాత్రం మనం కాన్షియస్గా నోటీస్ చేయాలి. రోజు చివరిలో ఒక్క నిమిషం ఈరోజు జరిగిన 3 మంచి విషయాలు గుర్తు చేసుకోండి. చాలా పెద్ద అచీవ్మెంట్స్ అవసరం లేదు. ఒక పని కంప్లీట్ చేయడం, ఒక మంచి కాన్వర్సేషన్ జరిగిందని, ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేశాను, ఇలా పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని రిపీటెడ్లీ నోటీస్ చేస్తే మన అటెన్షన్ స్లోలీ బ్యాలెన్స్ అవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి: మీ బ్రెయిన్ నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కాదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి డెవలప్ అయిన ఒక ఏన్షియంట్ సర్వైవల్ సిస్టమ్. కానీ సర్వైవల్ కోసం తయారైన బ్రెయిన్ని మోడర్న్ లైఫ్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మన బాధ్యత.
నెగటివ్ థాట్ వచ్చింది అంటే దానితో ఫైట్ చేయకండి, బ్లైండ్గా బిలీవ్ చేయకండి. అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ వేయండి, అవసరమైన థాట్ని మాత్రమే ఫాలో చేయండి. ఎందుకంటే నీ మైండ్లో వచ్చే ప్రతి థాట్ నీ వాయిస్ కాదు. కొన్ని థాట్స్ నీ బ్రెయిన్ వేసే వార్నింగ్ సిగ్నల్స్ మాత్రమే. నీ థాట్స్ నిన్ను కంట్రోల్ చేయాలా లేక ఏ థాట్ని బిలీవ్ చేయాలో నువ్వే డిసైడ్ చేయాలా? చాయిస్ నీదే.